ఈరోజు మన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పిడుగు ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులు సదానందం గారిని మరి వారికి కేటాయించిన వేదిక మీద ఆశీస్సులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఆ విధంగానే మన పాఠశాల స్టాఫ్ సెక్రటరీ నీరాజారెడ్డి మేడం గారికి, నవీన్ రెడ్డి సార్ గారికి, శ్రవణ్ కుమార్ సార్ గారికి, రాజు సార్ గారికి, మనోహర్ స్వామి సార్ గారికి, వేణు సార్కు, మన పీడి సార్ నరేష్ సార్ గారికి, ప్రియమైన విద్యార్థులందరికీ సాయంకాలం పూట మీ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఈ వేదిక పైన మనం మాట్లాడుతున్నాము. మనకు వాక్ స్వాతంత్రం వచ్చింది అంటే అది భారత రాజ్యాంగం ద్వారానే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1949 ఇదే రోజు నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తులో భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్ట్ను వారు మరి తయారు చేసి 1950 జనవరి 26 నుండి మన భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి మన భారత స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు. ఆ విధంగానే మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్న సందర్భంలో 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించాలని చెప్పి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రజాపాలన దినోత్సవాన్ని గురించి అంటే ఈ మధ్య కాలంలో దినోత్సవం కాబట్టి భారత మన కాన్స్టిట్యూషన్ డేగా ఈ రోజు మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాల వేసి పూలతో వారికి నివాళులు అర్పించవలసిందిగా మొదటగా ప్రధాన ఉపాధ్యాయుని అందరినీ కూడా కోరడం జరుగుతున్నది.